మా కార్యకర్తను ఒక అంశం మీద ఒక ప్రజా సమస్య మీద మేము కొట్లాడడానికి పోతే కొడితే హాస్పిటల్ పాలైతే మీరు కనీసం ఒక్కరు పరామర్శించరా? ఒక్కరు మాట్లాడరా? ఒక్కరు ఖండించరా? ఒక యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేయరా? మరి ఎవరి కోసం మేము పనిచేస్తున్నది? యెస్. దేనికోసం పని చేయాలా? నేను ఆలోచించి నా కా నా కార్యకర్త హాస్పిటల్ పాలైనప్పుడు కూడా పార్టీ స్పందించినప్పుడు ఇంకా పార్టీలో ఉండే ఒక అవ్ ఉపయోగం ఏంటి? ఇంకా అవసరం ఏముంది? హ్మ్. నేను అల్టిమేట్‌గా పార్టీ అనేది ఒక వేదిక మాత్రమే. మేము 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 పని చేయాలనుకున్నది ప్రజల కోసం. యెస్. ప్రజల కోసం పని చేయాలనుకున్న పార్టీని ఒక వేదికగా ఎంచుకున్నాం. కానీ ఆ వేదికే నువ్వు అవసరం లేదు మాకు అన్న చందంగా వ్యవహరించినప్పుడు ఇంకా మేము వాళ్ళు ఉండి ఏం లాభం? తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ డీఎన్ఏలో ఆత్మగౌరవం యెస్. ఉండాలని ఒక కోరిక ఉంటది. అవును. ఆత్మగౌరవం చంపుకొని అంటే ఉండలేక అంటే వాస్తవానికి నాకు పార్టీ అంటే ప్రాణం. హ్మ్. ఎందుకంటే అంటే మా ఇప్పుడు కార్యకర్తలు ఇదంతా కూడా ప్రేమేందర్ రెడ్డి గారితో గొడవ అయినప్పటికీ నేను గొడవ చెప్తా తర్వాతదా గొడవ ముందుదా ఇదంతా? నేను ఆ విషయం చెప్తా. ఆ. నాకు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అంటే ప్రాణం. ఎందుకంటే ఒకటి సిద్ధాంతము, రెండోది మా కార్యకర్తలు నన్ను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ భుజాల మీద మోసింది నన్ను. చాలా నా దగ్గర ఏం డబ్బులు లేవు. మాదేం రాజకీయ కుటుంబం ఏం కాదు. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు. అయినా కూడా కార్యకర్తలు నన్ను భుజాన మోసి అంత దూరం తీసుకొచ్చాను. పార్టీని వీడాలని ఏ రోజు అనుకోలే. హ్మ్. పొమ్మన లేక పొగ పెడితే బయటికి రావాల్సినటువంటి ఒక పరిస్థితి.